ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును అనే మాట దేవుని లేఖనంలో సెలవిస్తాం. నిజమే. దేవుని మాటల్ని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, దేవుని ఉపదేశం ఎందుకనంటే దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆదియందు ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉండి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక దేవుని యొక్క ఉపదేశము, దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని ప్రతిదినము మనం పఠిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటున్నప్పుడు, మన దైనందిక జీవితాల్లో మన దినాన్ని ప్రభువుతో ప్రారంభించినప్పుడు, ఆయన కట్టడలను, ఆయన మార్గములను మనం అనుసరించి నడుస్తున్నప్పుడు ఏ అపాయము నీకు రాదు, ఏ కీడు నీకు సంభవించదు. సురక్షితంగా నువ్వు నివసిస్తావు, సురక్షితంగా నువ్వు ఆనందంగా, నీకు క్షేమంగా నీ బ్రతుకు దినములన్నీ కూడా క్షేమంగా సమృద్ధిగా నువ్వు ఉంటావని దేవుని లేఖనం సెలవిస్తుంది. కీడు వచ్చినన్న భయం లేక వాడు నెమ్మదిగా ఉండును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అపాయాలు, కీడు నుంచి దేవుడు తప్పించేవాడు. నీవు ఆయన మార్గాల్లో నడిచినప్పుడు, ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు, దేవుని సేవకుడు మాట్లాడితే ఆయన అలాగే చెప్తాడు, ఇంకేం పని ఉందని అనుకుంటున్నావేమో. దేవాది దేవుడే సాక్షాత్తు నాతో మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, దేవాది దేవుడు తన మాటలు తన సేవకుల ద్వారా నీతో తెలియచేస్తూ నీకు ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఉపదేశాన్ని అంగీకరించగలుగుతున్నావా? ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుని మాటలు విని తన ఇంటిని బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటావు. కనుక దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకొని దేవునిని ధ్యానిస్తూ మన దైనందిక జీవితాల్లో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇచ్చి ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి. నిరంతరము నువ్వు మాతో ఉండి నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఉపదేశమును అంగీకరించి మేము ముందుకు సాగడానికి నీ కృపనివ్వండి. సమస్త మహిమ మీరు పొందుకొనండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.